2028, 29 ఎన్నికల్లో దాదాపుగా సంబంధించినటువంటి అప్పుడు కవిత వస్తారు. ఆ టైంలో కొత్త పార్టీ పెడతారు. ఆ టైంలో ఈలోపు ప్రణాళిక మొత్తం రచించుకుంటారు అనుకున్న క్రమంలో ఒక్కసారిగా ఈ మున్సిపల్ ఎన్నికల పోరులోనే మొదటగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి కానివ్వండి, క్షేత్రస్థాయిలో అసలు కవిత యొక్క పార్టీ బలం ఏమాత్రం ఉందని నిరూపించుకోవడానికి, పార్టీ పేరు పెట్టకపోయినా కవిత బలం నిరూపించుకోవడానికే ఈ మున్సిపల్ ఎన్నికల పోరులో సింహం గుర్తుతో దిగబోతున్నారన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు దాని మీద ఆ ప్రభావం ఎలా ఉండిద్ది అంటారు? ప్యానెల్లో ఉన్న వారికి జితేందర్ గారికి, అదేవిధంగా పద్మాకర్ రెడ్డి గారికి నమస్కారం. అదేవిధంగా మెగా టీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది ఒక నేషనల్ పార్టీ. 1939లో పుట్టినది పార్టీ. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాడుకుంటూనే వస్తున్నాం. 35 సంవత్సరాలు బెంగాల్లో గవర్నమెంట్ లో కూడా ఉన్నది. కానీ ఈ రోజు తెలంగాణలోకి వచ్చినప్పుడు, తెలంగాణలో ఇంతకుముందు ఒక ఎమ్మెల్యేగా గెలిచాం. లాస్ట్ టైం 102 సీట్లు ఏదైతే జడ్పీటీసీలు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు గెలవడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ రావడం జరిగింది. ఈ ఎలక్షన్స్ లో మనము గమనిస్తే కవిత గారి ఇష్యూ వచ్చినప్పుడు, కవిత గారు ఇప్పుడు ఒక పార్టీ కాదండి. జాగృతి అనే ఒక సంస్థ, జాగృతి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఎంతో మంది కార్యకర్తలు తనతో పాటు ఉన్నారు. అంతేకాకుండా ఇలా ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న మూడు పార్టీలు కూడా అవినీతితోటో లేకపోతే ఇంకో కారణం చేతనో ప్రజల్లో వ్యతిరేకత అనేది ఉంది. ఏ కారణం చేతనైతే వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటున్నప్పుడు తనతో పాటు ఉన్న కార్యకర్తల్ని ఏ విధంగా వాళ్ళు కూడా ఎవరు ఏ కార్యకర్త జాయిన్ అయినా నేను ఏదో ఒక పదవి అలంకరించాలి, ఏదో ఒక దాంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తారు. అదే బేస్ చేసుకొని అనుకోకుండా వచ్చిన ఎలక్షన్స్ కి తను కూడా ఒక మా వాళ్ళకి ఏ విధంగా అకామిడేషన్ చేయాలి అనే ఉద్దేశంతో మా సెంట్రల్ జనరల్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యి మమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా సింహం గుర్తుతో పోటీ చేస్తా అని చెప్పేసి మమ్మల్ని అడగడం, మేము కూడా మా కమిటీలో డిసైడ్ చేసి చెప్తా అని చెప్పడం జరిగింది. సింహం గుర్తు అనేది ఎవరో చెప్పినట్టుగా ఏదో అనుకోవడానికి వీలేదు. అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క పార్టీ. అది ఏదో ఆజమాయిషి ఇండిపెండెంట్ పార్టీ కాదు. కానీ ఒకటి మాత్రం కవిత గారికి కానీ ప్రేక్షకులకు కానీ అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు ఒకరు చెప్పదలుచుకున్నాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఆశయాలు గల అవసరం మన ఇండియాలో. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము కూడా మా పార్టీని డెవలప్ చేసుకోవడానికి అనుకోవచ్చు. అదేవిధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు మన తెలంగాణ బిడ్డలే. వాళ్ళు ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళే, ఉద్యమంతో పాటు ఉన్న వాళ్ళే. ఇవాళ ఏదైనా కూడా సోషలిజం ప్రజల కోసం ఏదైతే సామాజిక న్యాయం జరగాలని చెప్పేసి తను బయటకు వచ్చేసి కొట్లాడుతున్నది కాబట్టి, సోషలిజం పనిచేస్తున్నా అని చెప్పేసి చెప్తున్నది కాబట్టి మేము కూడా సహకరిస్తామని చెప్పాం. కానీ ఒకటేంటంటే ఇక్కడ అందరు తెలుసుకోవాల్సింది, ఏదో ఇండిపెండెంట్ పార్టీ కాదండి ఇది. వెస్ట్ బెంగాల్లో 35 సంవత్సరాల పాలన చేసింది. 35 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క మంత్రి మీద కానీ ఎమ్మెల్యే మీరు కానీ ఒక చిన్న రిమార్క్ లేని పార్టీ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. ఈ రోజు మేము పోతున్నాం, వాళ్ళతో కలవడానికి ప్రయత్నంలో ఉన్నాం, కానీ ఇంకా పూర్తిగా కూడా మేము డిసైడ్ చేసుకోలేదు. అక్కడ ఉన్న కార్యకర్తలు ఎవరైతే వాళ్ళ తరఫున ఉన్నారో వాళ్ళు మమ్మల్ని మా పార్టీ సభ్యత్వం తీసుకొని మాతో పాటుగా కలిసి వచ్చినట్టయితే మా సింబల్ ఇచ్చేస్తాము, ఆ సింబల్ ద్వారా చేస్తాము అనే ఆలోచనతోటి మాత్రమే ముందుకు పోయినాం. దాన్ని కూడా రేపు రాష్ట్ర కమిటీలో డిసైడ్ చేసుకుంటాం. దాని ద్వారానే మేము పోతాం. అంతేగాని ఏదో కవిత గారో లేకపోతే ఇంకొకటి అనేది ఇక్కడ చర్చ కాదు ఇది. ఎందుకంటే సింహాన్ని చూస్తే అందరికి భయం. ఎందుకంటే 202 బీఫామ్స్ ఇస్తే లాస్ట్ టైం 102 గెలిచినాం. అది కూడా ఏమైంది లాస్ట్ టైం ఏం జరిగింది అని అంటే, ఇంతకుముందు జితేందర్ గారు వాళ్ళు అన్నప్పుడు గెలిచారు పోయారు అని చెప్పేసి ఏ పార్టీలోనైనా గెలుస్తున్నారు పోతున్నారు. కానీ ఈసారి ఒకటే సిస్టమ్ పెట్టుకున్నాము, మెంబర్షిప్ తీసుకున్న వారికి మాత్రమే మా పార్టీలో బీఫామ్ చెందుద్ది, మెంబర్షిప్ లేకుండా ఎవరికి కూడా ఇవ్వబడదు. అందుకే మేము కూడా విప్పు జారీ చేసే అధికారం ఉంది. ఖచ్చితంగా మా ఎవరైతే గెలుస్తారో వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత వారు కూడా పార్టీలో ఉండే విధంగానే మేము చర్యలు చేపడతాం. అట్లయితేనే అఫిడవిట్స్ తీసుకున్న తర్వాతనే మేము ముందుకు పోతున్నాం తప్ప ఎవరో వస్తేనో రేబల్స్ వస్తేనో కాదు. ఇలా మా పార్టీ ప్రతి ఊర్లో ప్రతి మున్సిపల్లో ఉండాలి అనే ఉద్దేశంతో మేము కలవడం జరిగింది. కలుస్తాం. ఎందుకంటే వారే కాదు, ఎంతో మందికి అవసరం ఉంది అలా. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న రాజకీయాలు మనం గమనిస్తే ఎక్కడ కూడా మీరు గమనించండి, ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ మీరు చూస్తే ఎక్కడ చూసినా కూడా మీకు రాజకీయాలలో కనపడుతుంది
స్తబ్యత అనేది క్లియర్ గా ఉంది అక్కడ. మనం గమనించాల్సింది అది. అంతేగాని ఇలా మూడు పార్టీలు కూడా ఎవరు ఎదుర్కోవాల్సిన అన్ని ఎదుర్కొంటున్నారు. అన్ని విమర్శలు తప్ప ఎక్కడ కూడా కుమ్మకయ్యి ఒక కుంభకోణం అని ఒకడు, ఇది కుంభకోణం జరిగింది అని ఒకరు, ఇవన్నీ కూడా మనం గమనించాలా. అందుకని ప్రజలు కూడా చెంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి సపోర్టివ్ గా వాళ్ళు వస్తా అంటే వాళ్ళు ఏమన్నా రాజకీయ పార్టీ కాదు, అది ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ కి మేము సపోర్ట్ గా ఉంటామన్నమే తప్ప ఇంకొకటి లేదు. అది కూడా ఇంకా చర్చల్లోనే ఉంది. ఆ చర్చల్లో భాగంగానే నడుస్తుందండి. ఇక్కడ జోజిరెడ్డి గారు, కవితకు సంబంధించినటువంటి పార్టీ ఇంతవరకు పార్టీ పేరు ప్రకటించలేదు, దానికి సంబంధించినట్టు ఒక ఎజెండా ప్రణాళిక ఇంతవరకు రచించలే. కాకపోతే సొంతంగా పార్టీ పెట్టడం ఖాయం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయం అంటూ మాత్రమే ప్రకటించారు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో మీ పార్టీ సింబల్ మీద గెలిచేటువంటి క్రమంలో ఏఎఫ్బి పార్టీకి సంబంధించి అంటే బయట ప్రచారం ఏమైనా అసలు సంప్రదింపులు జరిగాయా? ఆ దిశగా ఆలోచనలో ఉన్నారా? మీరు కూడా ఇందాక చెప్పినట్టుగానే అలాంటి ఏదైతే మీరు ఏ పార్టీకి సంబంధించింది కాబట్టి ఒక స్వచ్ఛంద సంస్థతో ముందుకు వస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా కవితతో కలిసి? ఏమనుకుంటున్నారు? మాది ఇక్కడిది కాదండి, నేషనల్ పార్టీ. సో అక్కడ సెంట్రల్ జనరల్ సెక్రటరీ గారు ఉంటారు. ఆ వారితో డిస్కషన్స్ అయినాయి. ఆ డిస్కషన్స్ లో భాగంగా మళ్ళీ మీ కమిటీలో రేపు ఎన్నికల కమిటీ అనేది ఒకటి ఉంది. ఆ ఎన్నికల కమిటీలో డిసిషన్ తీసుకుంటాము. డిసిషన్ తీసుకొని ముందు పోతాం. మేము ఏ విధంగా చేయాలి, ఏదైనా కూడా మా పార్టీ కార్యకర్తలు ఎక్కడున్నారు, మా కమిటీలు ఎక్కడున్నాయి, వారిని మొత్తం దృష్టిలో పెట్టుకొని ఎక్కడ అవసరమో వారిని అక్కడనే మేము ఉపయోగించుకుంటాం తప్ప ఏదో ఆజమాయిషిగా ఇచ్చేది ఏం లేదండి ఇక్కడ. అందులో కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను, మా మెంబర్షిప్ తీసుకొని మా పార్టీలో సభ్యత్వం తీసుకున్న తర్వాత మా కండువ కప్పుకున్న తర్వాతనే మేము ఇస్తున్నాము. ఎందుకంటే అది రాజకీయ పార్టీ కాదు. మేము పొత్తులో పోట్లే, కలిసి మాతో వస్తున్నారు, మేము వారితో కలిసిపోతామని అనుకున్నామే తప్ప ఇంతవరకు ఫైనల్ చేసుకోలేదు.